అది జనాలు ముందుగా అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన అన్న స్వర్గీయ కళ్యాణ్ శ్రీనివాస్ గౌడ్ అన్న జ్ఞాపకార్థం జరుగుతున్నటువంటి కార్యక్రమం కోసం గట్టిగా చెప్పట్లు. ఎందుకంటే మమ్మల్ని టీవీలో చూస్తుంటారు, మిమ్మల్ని అందరినీ చూసి అదృష్టం కల్పించినందుకు మా డుబురు ఈవెంట్స్ శివన్న కొంచెం కంగారు పడుతుంటాడు. కంగారు పడకండి మీరు, కూర్చు నేను చూసుకుంటాను. సో ఇప్పటిదాకా దేవుడి పాటలు అన్నారు. మనం ఒకసారి ఇంట్లోకి వద్దాం. పెళ్ళైన ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా. నాకు తెలిసిన పిల్లలు మీరు ఎత్తుతారండి నిజమే. సో పెళ్ళైనాక మగాడి కష్టాలు ఎలా ఉంటాయి అనేది నేను చెప్పను. ఒకసారి గట్టిగా చెప్పని కొడితే మనం ఫైమాలు పిలుద్దాం. ఫైమా ఏమండి, దాని గొంతు చూసారా? ఏమైంది? 100 కంచర గాడిదలు ఒకసారి ఈనితే వస్తాయి సౌండ్. ఏం చేస్తున్నావే లోపల? మేకప్ చేసుకుంటున్నాండి. ఒక విషయం అర్థం కాదమ్మా, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ ఆడవాళ్ళు మేకప్ ఎందుకు వేసుకుంటారు? మా ఆడవాళ్ళు మేకప్ వేసుకునేది మీ అబ్బాయిలకు అందంగా కనిపించడం కోసం కదండి. వైన్ షాప్కి వెళ్ళి 90 వేసానంటే దీని అమ్మమ్మ కూడా అందం కనపడుతుంది. చెప్పలేదయ్యా? ఏమని తాగొచ్చారా? అవును తాగొచ్చా. మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు. మీ ఆడవాళ్ళు మేకప్లు మానేస్తే తుక్కుగోళ్ళు ఎలాంటి బిల్డింగ్లు 4 కట్టొచ్చు. మనం ఏ రోజు అడిగావా? ఏమండి, మీరు ఇలా తాగి ఇంటికి వస్తుంటే మీ పక్కన పడుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? తాగకుండా వెళ్తే పిల్లం పక్కన పడుకోవడం ఎంత కష్టం. సరే పోనీ, తాగడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా వీళ్ళకి చెప్పండి. తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. చెప్పండి. ముఖ్యంగా తాగినోడిని ఎవడు అప్పు అడగడు. ఎందుకు? ఎందుకంటే ఈడు అప్పులు చేసుకొని తాగుతుంటాడు. సరే ఇంకా? ముఖ్యంగా తాగినోడి ఇంటికి దొంగతనానికి ఎవడో రాడు. ఎందుకండి? ఎందుకంటే ఉన్నవన్నీ ఈడు అమ్ముకొని తాగుతుంటాడు. సరే ఇంకా? ముఖ్యంగా మా తాగుబోతులకి ముసలితనం రాదు. ఎందుకు? తాగి మధ్యలోనే పోతాంగా. సరే అదంతా కాదు, పక్కింటి ఆయన గొడవ ఎందుకు అని చెప్పండి. ఏమండి, పక్కింటి ఆయనతో చిన్న గొడవ అయింది. ఆ మాత్రం దానికి ఆయన కర్ర తీసుకొని వచ్చి నా నెత్తి మీద కొట్టబోయాడు. ఆయన కర్ర తీసుకుని కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, ఆయన పెళ్ళం చేయి నా చేతిలో ఉంది అప్పుడు. సరే ఈ పక్కింటి గొడవ ఏంటి? ఫైమా, ఏమండి ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద